హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బొమ్మరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ ఉషా కిరణ్ జైన్ నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ మురారికి అంతా సెట్ అయ్యి హారిక దగ్గరికి చేరిపోవాలంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే మనకి కిరణ్ దగ్గరికి వచ్చి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి కిరణ్, బిజీగా ఉన్నావా? యా అవును ప్రభు, చూసుకోలేదు. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. కిరణ్, ఏంటి బిజీగా ఉన్నావా? నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి ప్రభు, ఏం జరిగింది? ఏం లేదు కిరణ్, నీకు తెలిసిన విషయమే కదా, మన కంపెనీ విషయాలన్నీ, మన యొక్క కంపెనీ యొక్క ఫర్దర్ ప్రాజెక్ట్ గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను. ఒక కంపెనీ మన దగ్గరికి కాంట్రాక్ట్కి వచ్చింది. ఆ కంపెనీతో డీలింగ్స్ చేసి అసలు ఎలాంటి ప్రాజెక్ట్ వాళ్ళకి కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి డిజైన్ కోరుకుంటున్నారు అన్నీ నువ్వే చూసి ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా సక్సెస్ అయ్యేలా నువ్వే చూసుకోవాలి కిరణ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందువల్ల నీ మీదే ఆశలన్నీ పెట్టుకున్న ప్రాజెక్ట్ మనకి ఎలాగైనా తీసుకొస్తామని ఎంతో హ్యాపీగా చెప్తున్నాను, సరేనా? అక్కడే ఉన్న కిరణ్ మాట్లాడుతూ, అది సరే కానీ ప్రభు, అసలు మురారికి ఎలా ఉంది? అసలు ఇప్పుడు వాడు కోలుకుంటున్నాడు, అసలు ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలని డాక్టర్ ఏం చెప్పాడు? ఏం లేదు కిరణ్, నువ్వు తెలిసిన విషయమే కదా, అన్ని ఆపదలు ఒకేసారి వచ్చినాయి. ఇన్ని రోజులు వాడు ఎవరికి చెందుతాడు, అసలు హారిక దగ్గరికి వెళ్ళిపోతాడని ఎన్ని రోజులు బెంగ పెట్టుకున్నాను. నాకు ఈ రోజు ఆడు ప్రాణాపాయంగా స్థితికి వచ్చి ఆడు బెడ్ మీద ఇలా పడుకుని ఉంటే అసలు చూడలేకపోతున్నాను తెలుసా, అసలు తట్టుకోలేకపోతున్నాను. సునంద అయితే అది తట్టుకోలేక అలా దిగాలుగా ఉండిపోయింది తెలుసా కిరణ్. నాకు తెలుసు ప్రభు, అంత జరిగిందంతా నాకు తెలుసు, కానీ ఏం చేయగలను చెప్పు? దేవుడు ఎలాంటి పరీక్షలు పడితే అన్నీ మనం నెగ్గుకొని ఎద్దరికి రావాలంతే తప్ప ఈరోజు కష్టం వచ్చిందని అలా కూర్చుంటే ఎలా కుదురుతుంది చెప్పు? అసలు డాక్టర్స్ ఏమన్నారు, దీనికి ట్రీట్మెంట్ ఏం చేయించాలంట? అయ్యో కిరణ్, నీకు ఇంకా విషయం తెలియలేదా? ఎప్పుడైతే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎలా చేయాలని ఆ దేవుడే దయాన్ని నేను సునంద దేవుడే మొక్కుకుంటే హారిక గారు దేవతలాగా వచ్చి మా కష్టాలనే తీర్చారు తెలుసా? ఏంటి, హారిక వదిన వచ్చిందా? అవును కిరణ్, నీకు ఈ విషయం తెలీదా? ఎలా హారిక రావడానికి ఎవరి కారణమో తెలుసా? నీ భార్య ఉషానే. అవునా? ఉష ఏం చేసింది? అసలు మేమందరం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి డాక్టర్ ఒక సజెషన్ ఇవ్వడం వల్ల మేమందరం బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్ట్లోకి వెళ్తే మా ఎవరు శాంపిల్స్ మురారితో కనెక్ట్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఉష వెళ్ళి హారికకి చెప్పి హారికని కూడా బ్లడ్ శాంపిల్ ఇమ్మని చెప్పిందో, తన యొక్క బోన్ మ్యారో, తన యొక్క బ్లడ్ శాంపిల్స్ అన్నీ మ్యాచ్ అయ్యి మురారికి తన ఒక్కతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి అర్హురాలని మాకు సర్టిఫికేట్ తీసుకొచ్చింది తెలుసా? అవునా? నాకు విషయం ఏమీ తెలియదు ప్రభు. అసలు ఈ మురారికి ఎలా ఉందని దిగాలు పడుతున్నాను. పోన్లే, హారిక వదిన కలిసింది కాబట్టి తను ఎలాగైనా మురారిని రక్షించుకుంటుంది, తనే కదా కన్న తల్లి. అవును కిరణ్, ఎలాగైనా కన్నతల్లి మించిన దైవం లేదు, అందువల్ల మురారి ఎట్టి పరిస్థితులను కోలుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడని ఎంతో హ్యాపీగా ఉంది. కానీ ఉన్న పరిస్థితులు చూస్తుంటే నాకు సునంద మీద చాలా బెంగగా ఉంది కిరణ్. ఏంటి ప్రభు, ఏమైంది? నీకు తెలిసిన విషయమే కదా, సునందకి ఇన్ని రోజులు తన బిడ్డ కాదు మురారి అని ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదో తనకు అర్థమైపోయింది తన కన్న బిడ్డ మురారి కాదు అని. ఆల్రెడీ వెళ్ళి ఆ శాంపిల్స్ తీసుకున్న వాళ్ళతో కూడా మాట్లాడిందంట. పదే పదే వాళ్ళని గుచ్చి గుచ్చి అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్పాలో తెలియక నాకు ఫోన్స్ చేసి, ఇలాగ మీ వైఫ్ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, ప్లీజ్ కొంచెం చూసుకోండి అని నాకు చెప్తున్నారు కిరణ్. అయ్యో, మీరు ఇప్పటికైనా మీకు ఖచ్చితంగా డిసైడ్ అయిపోండి ప్రభు. ఎప్పటికైనా సునందకి మీకు నిజం తెలియాల్సిందే. అందువల్ల ఆవిడ మెంటల్గా ప్రిపేర్ చేస్తే కొంచెం ధైర్యంగా ఉంటారు కదా. లేదు కిరణ్, నీకు తెలిసిన విషయమే కదా సునంద గురించి, ఇప్పటికైనా తనకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఇంకెంత కష్టమైతే ఉండదు. ఎప్పుడైతే మురారికి కోలుకుని అన్ని సవ్యంగా అయిపోతుందో అప్పుడే తను వాళ్ళ కన్న దగ్గరికి వెళ్ళిపోవడానికి అన్ని ప్రయత్నాలు సవ్యతరం చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఎలాగైనా సునందకి నిజం చెప్పి ఎప్పటికైనా తన కన్న తల్లి దగ్గరికి మురారిని తీసుకెళ్ళిపోతే అదే దేవుడి యొక్క దండం పెట్టుకుంటున్నాను కిరణ్. ఎలాగైనా ఈ బాధ నుంచి బయటపడ్డాక మురారిని తీసుకెళ్ళి హారికగా చెప్పేస్తాను. అప్పటి వరకు నాకు మనశ్శాంతి ఉండదు. కానీ నువ్వు నా తమ్ముడిగా భావించి నీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను కిరణ్. ఏమైంది ప్రభు, చెప్పు? ఏం లేదు, నీకు తెలిసిన విషయమే కదా, నువ్వు నా ఇంట్లో మనిషి, నా తమ్ముడు అని భావించి నీకు చెప్తున్నాను. ఏం కాదు కిరణ్, ఏంటంటే నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు. అలాగే ఉషా గారు కూడా చూసావా, ఈరోజు మురారికి బోన్ ప్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుందంటే హారికకి సజెషన్ ఇవ్వడం వల్లే కదా ఎలా జరుగుతుంది. మీరిద్దరు విడివిడిగా ఉన్నప్పుడే మాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు, సమాజానికి ఇంత హెల్ప్ చేస్తున్నారంటే మీరు ఒకవేళ కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పు. ఎప్పుడైనా భార్య భర్తలు ఎన్ని కష్టాలైనా వచ్చినప్పుడు విడిపోవచ్చు, కానీ ఎప్పటికైనా కలిసి ఉండేది మీరిద్దరే. ప్రపంచంలో మనకి తల్లిదండ్రులు ఎంతవరకు ఉంటారు చెప్పు? ఎప్పటికైనా కలకాలం ఉండేది భార్య భర్తలే. అందువల్ల నువ్వు ఉషకి ఇలా దూరంగా ఉండడం నాకైతే నచ్చలేదు. ఒక్కసారి ఆలోచించి నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఉష దగ్గరికి వెళ్ళి మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే చూడాలని నాకు సునందకి ఎంతో ఉంది తెలుసా. నువ్వు ఇప్పటికైనా మారి నీ మనసులో అభిప్రాయం మార్చుకో. ఒకవేళ ఉష మొండిగా ఉంటే తనతో మాట్లాడు, నీకు నేను ఇలా ఉన్నాను, నువ్వేం కంగారు పడకు, నీకు ఎలాంటి అపాయం రానివ్వను అని తనకి మోరల్గా సపోర్టివ్. తన మనసు మారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తుంది. నేను ఒక తండ్రిగా
ఒక అన్నయ్యగా చెప్తున్నాను కిరణ్, నా మాట అర్థం చేసుకో. ఎప్పటికైనా నీకు పుట్టబోయే బిడ్డకి మీరిద్దరు కలిసి తల్లిదండ్రులుగా ఉండాలి. అంతే తప్ప విడివిడిగా కన్న తల్లి తండ్రి అలా ఉండకూడదు. నేను చెప్పిన మాట ఒక్కసారి నువ్వు ఉషాతో మాట్లాడి కిరణ్, నాకైతే హాస్పిటల్లో పని ఉంది వెళ్తున్నాను. అప్పుడే కిరణ్కి ఉషా నుంచి ఫోన్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి ఎలా ఉన్నారు? ఏం లేదు ఉషా, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదండి, మీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. మురారి గురించి మీరు కంగారు పడుతున్నారు కదా. ఆల్రెడీ హారికక్క తనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్ళింది కదా. అన్ని మ్యాచ్ అయ్యి హారికక్క ద్వారా మురారికి అంతా నయమైపోతుంది. ఆ విషయం చెప్దామని చేశాను. అవునా ఉషా, ఇప్పుడే ఆ విషయం నాకు ప్రభు గారి ద్వారా తెలిసింది. ఒకసారి నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఒకసారి వచ్చి కలుస్తావా? లేదండి ఇప్పుడు నా వల్ల అవ్వదు, రేపు పొద్దున మీతో మాట్లాడతాను కదా. రేపు పొద్దున మనం అదే కౌన్సిలింగ్కి వెళ్ళాలి కదా మన యొక్క మ్యారేజ్ గురించి, అందువల్ల అక్కడికి మాట్లాడతాను సరేనా? ప్లీజ్ ఉషా, నేను చెప్పిన మాట ఒక్కసారి నేను చెప్పిన దగ్గర రావచ్చు కదా. లేదండి నాకు చాలా పని ఉన్నది. మరోపక్క హారిక బ్లడ్ శాంపిల్స్ డాక్టర్స్ తీసుకుంటూ ఉంటారు. మరోపక్క డాక్టర్ వచ్చి ఉషా, తరుణ్, ప్రభుతో మాట్లాడుతూ ఉంటారు. సరే ఇంతసేపు మేము చేసిన ట్రీట్మెంట్ అంతా సవ్యంగానే జరిగింది సార్. హారిక మేడం దగ్గర కూడా మేము బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసాం, అంతా బాగానే ఉంది. కావాల్సిన స్టెమ్ సెల్స్ అన్నీ జరిగినాయి. ఇప్పుడు వరకు అంతా మన చేతుల్లోనే ఉంది. మీరేం కంగారు పడకండి సార్, ఇదంతా సవ్యంగా జరిగితే రేపు ట్రీట్మెంట్కి అన్ని ప్రోత్సహించేసి ఇంకా రేపు పొద్దున్న సర్జరీకి రెడీ చేసేస్తాం సార్. అయితే మేడం అంతా బాగానే జరుగుతుంది కదా. రేపు పొద్దున్న సర్జరీ అయ్యాక నా కొడుకు ఇంత కితంలాగా ఆడుకుంటాడు కదా మేడం. అయ్యో సార్ ఖచ్చితంగా ఆడుకుంటాడు, మీరేం కంగారు పడకండి. లోపల సునంద మేడం చాలా కంగారు పడిపోతున్నారు, మీరు వెళ్ళి మాట్లాడండి సార్. సరే మేడం, రేపు పొద్దున కావాల్సిన సర్జరీకి అంతా మేము అన్ని కట్టేస్తాం మేడం. రేపు పొద్దున సర్జరీ జరిగిపోయేలా చూడండి. అక్కడే ఉన్న ప్రభు బాధపడుతూ ఉంటే తరుణ్ మాట్లాడుతూ, ఏంటి ప్రభు అంతా బాగానే ఉందని డాక్టర్ చెప్తున్నారు కదా, ఇంకెందుకని దిగాలుగా ఉన్నావు? ఏమో తరుణ్, నాకెంతో చాలా భయంగా ఉంది. ఎప్పుడైతే సునందకి తన బ్లడ్ శాంపిల్స్ మురారి బ్లడ్ శాంపుల్తో మ్యాచ్ అవ్వలేదని తెలిసిందో అప్పటి నుంచి తను చాలా డల్ అయిపోయింది తెలుసా. ఎప్పటికైనా తనకి మురారి తన కన్న కొడుకు కాదని ఏదో ఒకలా చెప్దాం అనుకున్నాను, కానీ ఏ రోజు తను చెప్తే తను ఏమైపోతుందని ఇన్ని రోజులు భయపడ్డాను తరుణ్. కానీ ఎప్పటికైనా ఇది నిజం తెలియాల్సిందే. కానీ ఈ రోజు తను ఎప్పుడైతే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదో వెళ్ళి టెస్ట్ చేసిన వాళ్ళు కూడా అడిగిందంట, పదే పదే హింసించిందంట వెళ్ళి, ఎందుకు నా బ్లడ్ శాంపిల్స్ నా కొడుకుతో మ్యాచ్ అవ్వలేదని. వాళ్ళేమో నాకు చెప్పి మేడం ఎలాగైనా ఇబ్బంది పడుతున్నా చూడండి సార్ అని చెప్తున్నారు. నాకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు తరుణ్. అయ్యో ప్రభు, నువ్వు కంగారు పడకు, జరగాల్సింది ఏదో అదే జరుగుతుంది. నువ్వు ముందు మురారికి కావాల్సిన సర్జరీ గురించి ఆలోచించు, తర్వాత తను సవ్యంగా నెమ్మదిగా కూర్చోబెట్టి జరిగినంత సవ్యంగా చెప్పేద్దాం, నువ్వు కంగారు పడకు. మరో పక్క సునంద మురారిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఏంట్రా మురారి ఇలా అయిపోయావు, నువ్వు ఎప్పుడు కళ్ళెదురుకుండా ఆడుకుంటూ ఉంటే నేను ఎంతో సంతోషంగా ఉందాం అనుకున్నాను, కానీ రోజు రోజుకి నీ ఆరోగ్యం క్షీణించిపోతుంటే నాకు అదే అర్థమైంది. ఎప్పుడైతే నా బ్లడ్ శాంపుల్ నీతో మ్యాచ్ అవ్వలేదో ఆ రోజే నాకు అర్థమైంది నీ కన్న తల్లి నేను కాదు హారిక అని. నువ్వు ఎప్పటికైనా ఇంకొన్ని గంటలు కొన్ని రోజులే నువ్వు నాతో పాటు ఉంటావు. నువ్వు ఎక్కడున్నా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి నాన్న. నువ్వు ఇంకొక జన్మలోనైనా నువ్వు నాకే పుట్టాలని నా దేవుని ప్రార్థిస్తాను. ఈ జన్మలో అది సవ్యం కాలేదు, అయినా నీ నేతున్న నాకు ప్రేమ ఎప్పటికీ పోదు. ఇన్ని రోజులు నేను బతుకున్నానని ఒకే ఒక కారణం నువ్వే నాన్న. కానీ నువ్వు నాకు దూరం అవుతానంటేనే నేను అసలు భరించలేకపోతున్నాను నాన్న. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అప్పుడే అక్కడికి వచ్చిన తరుణ్ ప్రభు సునందతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు సునంద అంతలా బాధపడుతున్నావు? ఇప్పుడే డాక్టర్ నాతో మాట్లాడారు, మురారికి అంతా బాగానే ఉంటుందంట, నువ్వు కంగారు పడకు, రేపొద్దున సర్జరీ చేస్తారంట. రేపొద్దున తర్వాత మన మురారి లెగిసి మళ్ళీ ఎలా ఆడుకునేవాడో అలాగే ఆడుకుంటాడు, అందువల్ల నువ్వు కంగారు పడకు సునంద. అవునా అండి, నిజమా? రేపొద్దునైనా సర్జరీ అంత బాగానే జరిగితే దేవుడు మొక్కుకున్నానండి. ఎప్పుడైనా మన కొడుకు లేచి ఎందుకుతో ఎలా ఆడుకునేవాడో అలా ఆడుకుంటే నాకు ఇంకేం ఎక్కర్లేదు, వాడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. మరో పక్క ఉషా, కిరణ్ వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు కన్సల్టేషన్ దగ్గర. ఏంటి అండి, మీకు చెప్పాను కదా ఉషా గారు, ఆల్రెడీ ఈ లాస్ట్ కన్సల్టేషన్లో మీకు మీ హస్బెండ్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కంప్లైంట్స్ రాయమన్నారు, రాశారా? రాశానండి, ఇదిగోండి చేసేయండి, ఇదిగోండి తీసుకోండి కౌన్సిలర్ గారు. ఏంటి మేడం అన్ని ఇయే రాశారు? అక్కడే ఉన్న కిరణ్ మాట్లాడుతూ, ఏంటి మేడం అన్ని కంప్లైంట్సే రాసిందా, నా గురించి ఏం మంచి రాయలేదా? అయ్యో సార్ ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, కావాలంటే మీరే చూడండి, అంతా మీ గురించి మంచిగా రాశారు కానీ ఎక్కడ చెడు రాయలేదు, ఒక్క కంప్లైంట్ కూడా రాయలేదు సార్, మీరు ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? చూసారా మేడం, దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా ఉషాకి నేనంటే ఎంత ప్రాణమో. కానీ ఈ ప్రేమ అంతా ఓన్లీ మాటల వరకే, చేతుల వరకే, కానీ తను ప్రవర్తించే తీరులో ఎక్కడ నా మీద ప్రేమ అనేది కనిపించదు. మీరు ఇప్పటికైనా చెప్పండి మేడం, తన ప్రేమ అంతా నా మీద చూపించమని. ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా నా మీద అసలు కనీసం ఒక మనిషిలో కూడా ట్రీట్ చేయట్లేదు
కౌన్సిలర్ గారు అక్కడే ఉన్న కౌన్సిలర్ మాట్లాడుతూ, చూడండి ఉషా గారు, మీరు చెప్పిన దాని ప్రకారం, మీ బుక్లో రాసిన దాని ప్రకారం నాకు ఏమర్థమైందంటే మీ భర్త అంటే మీకు చాలా ప్రాణం. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇంక నుంచి ఒక నెల పాటు మీరిద్దరు ఒక ఇంట్లో ఉండండి. అప్పుడు కూడా మీరు ఉండలేకపోతే అప్పుడు డిసైడ్ అవుదాం, సరేనా? అక్కడే ఉన్న కిరణ్ మాట్లాడుతూ, అవును కౌన్సిలర్ గారు, నేను ఇదే కదా చెప్పేది, ఎప్పుడు భార్యాభర్తలు ఒక్క దగ్గరే ఉండాలి. ఇలా దూరంగా ఉంటే ఇంకా మూడో మనిషికి అలా చేసుకుని ఇంకా ఇంకా దూరం పెరిగిపోతుంది. అందువల్ల ఉషాకి మీరే చెప్పండి, మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండడానికి నాకు చాలా ఇష్టం. మీరే ఉషాకి ఎలాగైనా చెప్పి ఒక ఇంట్లో ఉండేలా చూడండి కౌన్సిలర్ గారు. అక్కడ ఉన్న విషయం మాట్లాడుతూ, లేదు కౌన్సిలర్ గారిని అస్సలు ఒక చోట ఉండలేను. అసలుకే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి నేను మా అత్తగారు మామగారి దగ్గర ఉంటేనే నా మనశ్శాంతిగా ఉంటుంది. అందువల్ల నేను కిరణ్ గారితో అస్సలు ఉండలేను. ప్లీజ్ ఈ మాట నేను అర్థం చేసుకోండి. అక్కడే ఉన్న కిరణ్ మాట్లాడుతూ, చూసిన కౌన్సిలర్ గారు ఎంత ప్రేమ లేకపోతే నా మీద ఒక్క కంప్లైంట్ కూడా రాయలేదు. ఇప్పుడు మీ ఇద్దరు ఒకే చోటు ఉంటానంటే మటుకు ఒప్పుకోవట్లేదు. మీరు ఏదో ఒకటి చెప్పండి. అక్కడ ఉన్న కౌన్సిలర్ మాట్లాడుతూ, సార్ మీరిద్దరి పరిస్థితి చూస్తుంటే నాకే అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి ఒకలా బిహేవ్ చేస్తున్నారు. అందువల్ల మళ్ళీ ఇంకొక మంత్ తర్వాత మళ్ళీ మీ కౌన్సిలింగ్కి రండి. అప్పుడు మీ విషయాలు ఏంటో నేను డిసైడ్ చేస్తాను. అప్పటి వరకు మళ్ళీ నాకు కనబడద్దు. అర్థమైందా? చూసావా ఉషా, కౌన్సిలర్ కూడా మనం విషయం ఏంటో అర్థం అవ్వట్లేదు. అందువల్ల నేను చెప్పిన మాటని మన ఇద్దరం ఒక దగ్గర ఉందాం. అప్పుడు కూడా నా మీద నీకు నచ్చకపోతే అప్పుడు చెప్పేసి అప్పుడే విడాకులు తీసుకుందాం అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ ఉషా కిరణ్ జైన్ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.